ఓం శనైశ్వరాయ నమః. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. శని అంటేనే క్రమశిక్షణ, కష్టం మరియు కర్మలకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మకర రాశి వారు సాధారణంగా చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ శనిదేవుడు తన బిడ్డలను ఎప్పుడూ వదులుకోడు. వారు పడిన ప్రతి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మరియు విశ్వం కొన్ని అద్భుతమైన సంకేతాలను పంపిస్తాయి. మీరు కోటీశ్వరులు కాబోతున్నారని, మీ దారిద్ర్యం తొలగిపోయి రాజయోగం పట్టబోతోందని చెప్పే ఆ రహస్య సంకేతాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు పుట్టుకతోనే కష్టపడే తత్వం కలిగిన వారు. వీరికి అదృష్టం అంత సులభంగా కలిసిరాదు. ప్రతి పైసాను వీరు ఎంతో పోరాడి సంపాదించాల్సి ఉంటుంది. అయితే శనిదేవుడు ఒక వ్యక్తికి ఐశ్వర్యాన్ని ఇచ్చే ముందు అతడిని రాటుదేలుస్తాడు. లోకం తీరును చూపిస్తాడు. ఎవరు మనవారో, ఎవరు పరాయివారో అర్థమయ్యేలా చేస్తాడు. ఎప్పుడైతే మకర రాశి వారు అన్ని రకాల అవమానాలను భరించి స్థితప్రజ్ఞతను సాధిస్తారో అప్పుడు శనిదేవుడు వారిపై కనకవర్షం కురిపిస్తాడు. కోటీశ్వరులు అయ్యే ముందు మీలో కలిగే మార్పులు కేవలం ఆర్థిక పరమైనవే కాదు, అవి మానసిక మరియు ఆధ్యాత్మిక పరమైనవి కూడా అయి ఉంటాయి. మన ఉపచేతన మనస్సు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను కలల రూపంలో ముందుగానే పసిగడుతుంది. మకర రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కొన్ని ప్రత్యేకమైన కలలు వస్తాయి. మీరు కలలో పచ్చని అడవిని లేదా పొలాలను చూసినట్లయితే అది మీ జీవితంలోకి రాబోయే పచ్చదనానికి సంకేతం. ముఖ్యంగా కలలో తెల్లటి ఆవును చూడటం లేదా ఆవు మీకు పాలు ఇస్తున్నట్లు కనిపిస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోందని అర్థం. అలాగే కలలో ఏనుగు కనిపించినా లేదా మీరు ఏనుగుపై సవారీ చేస్తున్నట్లు అనిపించినా మీకు సమాజంలో గొప్ప గౌరవం మరియు అపారమైన సంపద లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక శక్తి ఉంటుంది. మీ ఇంటికి అకస్మాత్తుగా పిచ్చుకలు రావడం ప్రారంభించినా లేదా అవి మీ ఇంట్లో గూడు కట్టుకున్నా అది చాలా శుభప్రదమైన సంకేతం. పిచ్చుకలు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. అలాగే మకర రాశి వారికి అధిపతి శని కాబట్టి నల్లటి కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి తోక ఆడిస్తూ మీకు కనిపిస్తే శనిదేవుడు మీపై ప్రసన్నుడయ్యాడని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టడం వల్ల మీ అదృష్టం త్వరగా ఫలిస్తుంది. అదేవిధంగా ఉదయాన్నే మీరు నిద్రలేవగానే పక్షుల కిలకిల రావాలు వినపడటం కూడా మీ దరిద్రం వదిలిపోయే కాలం వచ్చిందని చెప్పడానికి ఒక సూచన. మన శరీరంలో కొన్ని భాగాలు అదిరినప్పుడు లేదా దురద పెట్టినప్పుడు అవి రాబోయే లాభాలను సూచిస్తాయి. మకర రాశి పురుషులకు కుడి అరచేతిలో తరచుగా దురద పెడుతుంటే అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుందని అర్థం. స్త్రీలకు ఎడమ అరచేతిలో దురద పుట్టడం శుభప్రదం. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీకు ఎదురుగా ముత్తైదువులు రావడం లేదా పాల బిందె పట్టుకున్నవారు కనిపిస్తే మీరు చేపట్టిన కార్యం విజయవంతమై కోట్లు సంపాదించే మార్గం సుగమమవుతుంది. కోటీశ్వరులు కావడానికి ముందు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. గత ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అప్పులు తీరడం ప్రారంభిస్తాయి. ఎక్కడో ఆగిపోయిన డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఉదాహరణకు మీరు ఎవరికో 5 ఏళ్ల క్రితం ఇచ్చిన అప్పును వారు మర్చిపోయి ఉంటారు. కానీ వారు స్వయంగా వచ్చి మీ డబ్బు మీకు ఇస్తారు. ఇది విశ్వం మీకు ఇస్తున్న ఒక చిన్న ట్రైలర్. పెద్ద మొత్తంలో ధనం రాబోయే ముందు ఇలాంటి చిన్న చిన్న ఆర్థిక విజయాలు మిమ్మల్ని పలకరిస్తాయి. మకర రాశి వారు సహజంగానే భక్తి పరులు అయినప్పటికీ అదృష్టం వచ్చే ముందు వారిలో ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. అకస్మాత్తుగా మీకు ఏదైనా మంత్రాన్ని పఠించాలని అనిపించటం లేదా పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరిక కలగడం జరుగుతుంది. ముఖ్యంగా శనివారాల్లో మీకు తెలియకుండానే శనిదేవుడి ఆలయానికి వెళ్ళడం, హనుమాన్ చాలీసా చదవడం వంటివి చేస్తారు. ఇది మీ గ్రహ దోషాలు తొలగిపోయి ధనం వచ్చే మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయనడానికి సంకేతం. శనిదేవుడు తన అనుగ్రహాన్ని ఇచ్చే ముందు మన మనస్సును శుద్ధి చేస్తాడు. డబ్బు సంపాదించడం అనేది కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉండదు.
అది మన ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మకర రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి అనవసరమైన విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఇతరుల గురించి గొడవలు పడటం, సోషల్ మీడియాలో సమయం వృధా చేయడం మానేసి కొత్త వ్యాపార మార్గాల గురించి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ చుట్టూ ఉన్న స్నేహితుల సర్కిల్ కూడా మారుతుంది. విజేతలు మరియు సానుకూల వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీరు ఒక గొప్ప ఆర్థిక స్థితికి వెళ్ళబోతున్నారని చెప్పే బలమైన మానసిక సంకేతం. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం లేదా శని మహర్దశ ముగిసే సమయంలో విపరీతమైన రాజయోగం పడుతుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అదే శని ఇప్పుడు మీ కష్టానికి వడ్డీ కల్పిస్తాడు. మీరు చేసే వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం, ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం వంటివి జరుగుతాయి. మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి అకస్మాత్తుగా ఏదైనా తీపి వస్తువుని ఇస్తే అది మీ జీవితంలో మధురమైన రోజులు మొదలయ్యాయని చెప్పడానికి ప్రకృతి పంపిన దూతగా భావించాలి. ఈ సంకేతాలు మీకు కనిపిస్తున్నప్పుడు ఆ అదృష్టాన్ని పదిలం చేసుకోవడానికి మకర రాశి వారు కొన్ని చిన్న పరిహారాలు పాటించాలి. మొదటగా శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయటం లేదా నూనెలో మీ ముఖాన్ని చూసుకుని ఆ నూనెను దానం చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడికి ఇష్టమైన దైవం హనుమంతుడు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మకర రాశి వారికి తిరుగులేని విజయం లభిస్తుంది. మీ శక్తి మేరకు కూలీలకు లేదా శారీరక శ్రమ చేసేవారికి భోజనం పెట్టండి. శనిదేవుడు కష్టజీవుల రూపంలో ఉంటాడు. మకర రాశి వారు కోటీశ్వరులు కావడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. శనిదేవుడు ఇచ్చే సంపద ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సంకేతాలు గనుక మీకు కనిపిస్తుంటే మీరు చాలా అదృష్టవంతులని అర్థం. కష్టాన్ని నమ్ముకుని ధర్మాన్ని పాటించే మకర రాశి వారికి ఈ విశ్వం తప్పకుండా తల వంచుతుంది. ఓపిక పట్టండి, మీ బంగారు భవిష్యత్తు మీ కళ్ళ ముందే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.